ஆண்டாள் திருவடிகளே சரணம். புல்லும் சிலம்பினகான் புல்லரையன் கோயில் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிலையோ. பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலியாக் காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மல்ல எழுந்தரி என்ற பேரரவம் உள்ளம் పుగుందు కులెలుందేలోర్ రెంబావాయ్. ఈ రోజు నుండి మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోప బాలికను లేపడం ప్రారంభిస్తుంది. మనకు సందేహం రావచ్చు, శ్రీకృష్ణ ప్రేమ అందరికీ సమానమైనప్పుడు కొందరికేమో నిద్ర పట్టడం లేదు, వెంటనే శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంటే మరి కొందరు ఎలా నిద్రపోతున్నారని మనకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. భగవంతుని గుణాలు, ప్రేమ అనేవి ఒక మత్తు మందు లాంటివి. అలాగే భగవంతుని గుణాలు ఒక్కొక్కరిపై ఒక్కోలా పనిచేసి కొందరికి నిద్ర మంచులో వచ్చేట్టు చేసాయి తప్ప వారికి శ్రీకృష్ణ ప్రేమ తక్కువని కాదు అని గమనించాలి. పైగా వారు సాత్విక నిద్రలో ఉన్నారు, మన నిద్ర లాంటి తామసిక నిద్ర కాదా అని గుర్తించాలి. శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞుల గురించి చెప్పాడు. వారు ఎలా ఉంటారంటే అందరూ మేలుకునే వద్ద వాళ్ళు పడుకొని ఉంటారు, అందరూ పడుకునే వద్ద వాళ్ళు మేలుకోగా ఉంటారు. సామాన్యులు శారీరక సుఖాలలో మెలకువై ఉంటారు. మరి ఏ జ్ఞానం లేకుండా ఉన్నది దేనిలో అంటే లోపల ఉండే మన విషయంలో. వెనకాల ఉండి నడిపేవాడి విషయంలో జ్ఞానం శూన్యం. ప్రాపంచిక విషయాల్లో చాలా జ్ఞానం కలిగి ఉంటారు. మరి జ్ఞానులేమో ప్రాపంచిక విషయాలు అంతగా పట్టించుకోకుండా భగవంతుని విషయంలో జాగరూకులై ఉంటారు. ఆ లోపల ఉండే గోపికలు అట్లాంటి వారి. అందుకే మనం వాళ్ళను మన తోడు పెట్టుకుని భగవంతుని దగ్గరకు వెళితే తప్ప భగవంతుడు మనకేసి చూడడం. అలా భగవంతుని విషయంలో నిమగ్నమై ఉన్న ఒక 10 మంది గోపికలను లేపుతూ భగవత్ జ్ఞాన దశలోని ఒక్కొక్క స్థితిని మనకు చూపిస్తూ మన ఆండాళ్ళ తల్లి మనకున్న పొలల్ని తొలగిస్తుంది. అప్పుడు మనకు భగవంతుని అనుగ్రహాన్ని పొందే యోగ్యత సంప్రాప్తిస్తుంది. ఈ రోజు లేపే గోపబాలిక ఒక చిన్నపిల్ల. చిన్నపిల్లలు మనసులో చేతుల్లో ఒకే రకమైన భావం కలిగి ఉంటారు. అలాంటి ఒక గోపగాలికను లేపుతూ పుల్లం శిలం వెనక్కాన్ పక్షులు అరుస్తున్నాయి లేవోబోయ్. భౌతిక జీవితంలోనైనా అంతరమైన జ్ఞాన జీవితంలోనైనా పక్షుల అరుపులే మనల్ని రక్షించేవి. అంటే 2 రెక్కల పక్షులు మనకు తెల్లవారులని సూచించినట్లే జ్ఞానబుధానికి ఉచితమైన ఆచరణ అనే 2 రెక్కలతో ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉన్న భగవతత్వంలో వివరించే మహానుభావుల పలుకులు మనల్ని అజ్ఞానములో నుంచి బయటకు తెచ్చే పక్షుల అరుపులే అవే. అందుకే మన వాళ్ళు ఒక గుర్తుగా చెప్పారు. లోపల గోబాలిక వీళ్ళు చేసే అల్లరికి పక్షులు లేచి ఉంటాయని భావించినట్లుంది. మన వాళ్ళు రెండో గుర్తు చెప్పడం ప్రారంభించారు. పుల్లరయ్యన్ కోయిల్ వెల్లై విలిసెంగిన్ పేలరవం కేట్టిలయో పిల్లాయ్. ఆ ఊర్లో ఉండే పక్షిరాజైన గరుత్మంతుని స్వామి విష్ణు ఆలయంలో తెల్లని పిలుపు శంఖం ధ్వని కూడా వినిపించడం లేదా ఓ చిన్నపిల్ల అని అంటుంది. అక్కడి దీపకాంతి శంఖమూదివాడ బుగ్గలపై పడి శంఖం మెరుస్తుందని ఆండాళ్ళ తల్లి ఆలయ సన్నివేశాన్ని భావిస్తూ తెల్లని పులుపు శంఖమని వర్ణిస్తుంది. శంఖం ఓంకారానికి సంకేతంగా పోలుస్తారు. లోపల ఉండే గోపాలిక అది జాముకు వినిపించే ధ్వని ఇంకా తెల్లవారలేదన్నట్లుగా భావించి ఇంకా నిద్ర లేవలేదు. ఎలుందిరాయ్ మేల్కో. మరి ఆండాళ్ళ తల్లి తాను ఎలా మేల్కొందో కొన్ని గుర్తులు చెబుతుంది. మునివర్గులం యోగిగలం మొల్ల ఎలుందరి ఎండ్ల పేరరవం ఉల్లం పులం పుగుందు కులెలుందు. మునులు యోగులు మెల్లగా లేస్తూ శ్రీకృష్ణ పరమాత్మను తలుస్తూ హరి 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 అంటూ అనుకునే శబ్దం ఒక్కసారిగా పెద్దగా వినిపించి మా చెవులను చేరి ఒక్కసారిగా లేచాం. నీకు వినబడలేదా? మరి వాళ్ళు 3 సార్లు హరినామం ఎందుకన్నారో ఆండాళ్ళ తల్లి వివరిస్తుంది. ములై నంజుండు పూతన స్తనాలకు అంటి ఉన్న విషయాన్ని ఆరగించాడు. దూదిపింజ నిప్పుపై పడి కాలిపోయినట్లు ఆమెను సంహరించాడు. వదలని వాడు కాబట్టి ఆయన అచ్యుత అని అంటారు. ప్రకృతి మనకు ఇచ్చే అహం మన అని విశేషాలను హరించేవాడు హరి అని జ్ఞానులు తలుస్తున్నారు. కళ్ళచ్చగడం కలక్కలియ కాలోచి. శ్రీకృష్ణుని తల్లి యశోదమ్మ ఒక బండ కింద పడుకోబెట్టింది. ఒక అసురుడు బండిపై ఆహ్వానించి శ్రీకృష్ణుని సంహరించడానికి చూశాడు. కాబట్టి శకటాసురుని కాలు జట్టి సంహరించాడు. ఆయన పాదం అలాంటిది. ఈ శరీరం మనకు ఒక శకటం లాంటిది. పుణ్య పాపాలు దాని చక్రాలు లాంటివి. మనల్ని నడిపించే పరమాత్మను దాని క్రింద పెట్టి ఆయన పాదాలను చరణాలను శరణం ప్రపద్య అంటే చాలు మనకు అంటి ఉన్న పుణ్య పాప సంస్కారాన్ని కూడా హరించేవాడు హరి. వెల్లత్తరివిల్ తొయిల్ అమరంద విత్తినై ఉల్లత్తుకొండు. ఆదిశేషువుపై సుకుమారంగా పవలించి ఉన్న జగత్తుకు బీజమైన స్వామి 5 తల్ల ఆశేషువు 5 రకాల జ్ఞానములు తెలియజేస్తుంది. నేను వాడికి చెందిన వాణ్ణి, వాడు నన్ను తరింపచేయవాడు. వాణ్ణి చేరే సాధనం వాడి శరణాగతే. వాణ్ణి చేరితే కలిగే ఫలితం వాని సేవ. వాణ్ణి చేరకుండా ఉంచే ఆటంకం వాని ఎందు రుచి లేకుండా అనే 5 జ్ఞానాలు కలిగి ఉండేవారి హృదయాల్లో ఉంటాడు స్వామి. ఇతరమైన వాటిపై రుచి హరింపజేసిన వాడే హరి అంటూ 3 సార్లు హరిని పిలుస్తుంటే లేచామని తెలుపుతూ ఆండాళ్ళ తల్లి గోపాలికుని లేపింది. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.